హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ భార్గవి. నేను ఈ వీడియోలో ఈ మోడల్ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేస్తానో చూపిస్తున్నాను. దీనికోసం చెస్ట్ లూజ్ 9 ఇంచెస్, మొత్తం పొడవు లెంత్ 15 ఇంచెస్, నెక్ విడ్త్ 9 ఇంచెస్ మార్క్ చేసి, షోల్డర్ అండి నార్మల్గా ఇలా టేప్ సహాయంతో మార్క్ చేసి, ఇక్కడ నెక్ 10 ఇంచెస్ పొడవు పెట్టాను కదా, ఇక్కడ 1.5 ఇంచెస్కి మళ్ళీ మొత్తము మార్క్ చేసుకుంటూ ఇక్కడ ఇంకొక బాక్స్ తీసుకొని రౌండ్ షేప్ గీసాను అనమాట. దీన్ని ఇప్పుడు కట్ చేసేస్తాను. ఇక్కడ ఈ బ్లౌజు నేను కట్ చేసి ఒక దగ్గర 2 మంత్స్ అయింది. తర్వాత దీన్ని మళ్ళీ ఇప్పుడు స్టిచ్ చేయడం వీడియో పెట్టాను అనమాట. అందుకని మీకు కొంచెం ఇక్కడ నేల కానీ నా చేతులకు గాజులు కానీ మారుతూ ఉంటాయి అన్నమాట. సో అవి ఇగ్నోర్ చేసేయండి. ఇప్పుడు ఈ బాక్స్కి ఒక రౌండ్ నెక్ గీసాను అనమాట. ఇలా గీసిన తర్వాత యాక్చువల్లీ ఇక్కడ పైన వేరే నెక్ గీసాను కదా, దాన్ని ఇక్కడ మార్చేసాను. దీన్ని కూడా రౌండ్ నెక్కే పెట్టాను అనమాట. ఇదిగోండి ఈ విధంగా ఉంది కదా. ఫస్ట్ ఇక్కడ రౌండ్ ఈ విధంగా ఫస్ట్ కట్ చేసేసాను. ఇక్కడ నేను ఈ ప్లేస్లో డిజైన్ పెట్టాను అనమాట. ఫస్ట్ వీడియో చూపించాను కదా, ఇదిగోండి ఈ ప్లేస్లో నేను యాక్చువల్లీ అయితే ఇది శారీ కట్చింగ్లో క్లాత్ తీసుకొని ప్యాచ్ వేసి స్టిచ్ చేద్దాం అనుకున్నాను. బట్ అది ఇప్పుడు మారిపోయి వేరే మోడల్ కింద కుట్టేసాను అనమాట. ఇదైతే శారీ అండి. శారీ బిస్కెట్ కలర్కి వచ్చి అంచు కలర్ ఏమో బ్లౌజ్ వచ్చిందనమాట. ఇదిగోండి ఈ కలర్, ఇది బ్లౌజ్ పీస్ అనమాట. ఈ బ్లౌజ్ పీస్ మీద యాస్టీస్ ఇది ఇలా పెట్టేసేసి, ఇప్పుడు నేను ఇక్కడ రౌండ్ గీసానని చెప్పాను కదా, ఇలాగా రౌండ్ ఈ పైన చిన్న ఈ కొస ముక్కని కట్ చేసేసాను అనమాట. ఆ మోడల్ వద్దులే అని చెప్పేసేసి, మొత్తం రౌండ్ ఉంటే బాగుండదని చెప్పి రౌండ్ కట్ చేసేసాను. ఇప్పుడు ఇది లైనింగ్ పీస్లో ఇది హ్యాండ్స్ పార్ట్ అనమాట. హ్యాండ్స్ పార్ట్లో నేను ఈ మోడల్ ఇది నెక్కింగ్ కొంచెం కట్ చేస్తాను. ఇంత వివరంగా ఎవరో చెప్పరండి, ఎంత క్లాత్ తీసుకోవాలి, ఎక్కడ కట్ చేసుకోవాలి అనేది. ఇక్కడ నేను 1/2 ఇంచ్ వెడల్పుతోటి ఈ విధంగా 1/2 ఇంచ్ వెడల్పుతోటి ఈ విధంగా మార్క్ చేశాను. చుట్టూ కూడా నెక్ చుట్టూ కూడా ఇక్కడ హ్యాండ్స్ పార్ట్ అనమాట. పైన బాడీ పార్ట్, వెనకతల నెక్ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ కట్ చేయగా ఇక్కడ నెక్ హ్యాండ్స్ తీస్తాం కదా, ఆ పార్ట్లో నేను ఇది కట్ చేస్తాను. హ్యాండ్స్కి వేరే క్లాత్ అనేది వేసాను, కొంచెం ఇంచుమించు ఈ కలర్లో ఉన్నదేను. సో ఈ విధంగా ఫస్ట్ నెక్ కొంచెం 1/2 ఇంచ్ వెడల్పు తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి మొత్తం నెక్ కూడాను. ఇలా కట్ చేసేసిన తర్వాత బక్రం క్లాత్ ఉంటుంది కదండి, ఆ బక్రం క్లాత్ మీద ఈ నెక్ ఈ విధంగా పెట్టేసేసి సేమ్ యాస్టీస్ దీనిలానే కట్ చేసేయాలన్నమాట. ఇలా కట్ చేసేసి ఇటువైపు కట్ చేయాలి కానీ లోపల నెక్ వైపు కట్ చేయకూడదండి, అటు ఇటు వెళ్ళిపోతుంది. సో అందుకని నేను ఇది ఐరన్ ఈ క్లాత్కి కనుక చేసేస్తే ఇది అతుక్కుపోద్ది అనమాట. ఇలా ఓపెన్ చేసేసి దీని మీద ఐరన్ చేసేస్తే ఈ బక్రం పీస్ అనేది క్లాత్కి అతుక్కుపోతుంది అనమాట. ఐరన్ అందుకని చేయాలి. ఈ క్లాత్కి ఇది ఒక ప్లస్ అనమాట. ఇలా ఐరన్ చేసేస్తే ఇదంతా అతుక్కుపోద్ది అనమాట క్లాత్కి. సో ఇప్పుడు లోపల నెక్ అనేది కట్ చేయొచ్చు, అప్పుడు అటు ఇటు కదలదు, మనకి స్టిఫ్గా ఉంటుంది ఈ క్లాత్. నెక్కి వేసిన నీట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు లోపల అతుక్కుపోయింది కదా, లోపల క్లాత్ బక్రం క్లాత్ కట్ చేసేస్తున్నాను అనమాట. ఇలా మొత్తం కట్ చేసేసిన తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్ నెక్ ఉంది కదండి, ఇదిగోండి అతుక్కుపోయింది చూసారు, అటు ఇటు అంటున్నా కదలట్లేదు, అందుకని నేను ఈ బిట్ అనేది ఉంచాను. ఇప్పుడు ఇది నెక్ పార్ట్, ఈ బ్లౌజ్ పీస్ కొంచెం ఎక్కువగానే ఉందండి. సో అందుకని నేను ఈ బ్లౌజ్ పీస్కి ఇంకొంచెం ఎక్సెస్తో ఈ క్లాత్ అనేది కట్ చేస్తున్నాను. ఇది ఏ విధంగా వస్తుందంటే చుట్టూతో ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం. తర్వాత ఇప్పుడు మనం శారీలో క్లాత్ అనేది తీసాం కదా, ఈ అంచు పీసు 1.5 ఇంచ్ అనేది కట్ చేశానండి. 1.5 విడ్త్ పొడవు ఉండేటట్టు. ఈ బిస్కెట్ కలర్ క్లాత్ అనేది 2.5 ఇంచెస్ ఉండేటట్టు ఈ కట్చింగ్లో క్లాత్ కట్ చేశానని చెప్పాను కదా, ఆ క్లాత్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకుంటూ కట్ చేశాను. ఈ లోపల ఈ 1.5 ఇంచ్ క్లాత్ అనేది పోట్లీ బటన్ స్టిచ్ చేశానండి. ఇదిగోండి ఇక్కడ 2.5 ఇంచెస్ మార్క్ చేసుకొని 4 పలగలుగా ఈ విధంగా కట్ చేసుకొని ఇలాగ ఎన్ని వస్తే అన్ని ఇలాగ ఫోల్డ్ చేసుకొని ఈ మధ్యలో పోట్లీ బటన్ అనేది పెట్టి ఈ విధంగా కుట్టుకోవాలన్నమాట. ఇవి వచ్చినాయి అన్నీ. ఇది నేను నార్మల్గా ఈ క్లాత్లు ఇన్ని కట్ చేయగా ఈ స్క్వేర్ పార్ట్ ఇది ఒకటి మిగిలిందండి. సో దీన్ని నేను
గోట్ వేయటానికి పైపింగ్ చేయడానికి క్రాస్ బెల్ట్ కింద కట్ చేస్తాను అనమాట. స్కేల్ అంత పొడవు వెడల్పు తీసుకొని ఇలా ఫస్ట్ స్కేల్ అంతా వెడల్పుతో మార్క్ చేసేస్తున్నాను. సో మనం మెడ ముక్కలు అవన్నీ కట్ చేసి పెట్టేసుకుంటే ఈజీ అయిపోద్ది స్టిచ్చింగ్. ఇలాగ మార్క్ చేసి పెట్టాను నేను. ఇది కుట్టేటప్పుడు కట్ చేయొచ్చులే అని చెప్పేసి ఇప్పుడు ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ పీస్ని ఈ నెక్ పీస్కి జాయింట్ చేసేయాలన్నమాట. ఇది బ్యాక్ వైపే అంటే మంచి వైపు ఏం అటాచ్ చేయట్లేదని తిప్పి కుట్టట్లేదు కదా, సో అందుకని బ్యాక్ సైడే ఫస్ట్ ఈ క్లాత్ని అనేది ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి నీట్గాను. ఇక్కడ చూడండి చివరిలో కూడా కొంచెం క్లాత్ ఎక్సెస్ అనేది ఉంచాను నేను. దీని తర్వాత లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను. ఈ విధంగా ఫస్ట్ నెక్ అనేది లోపల నెక్ అనేది స్టిచ్ చేసేసేయాలి. ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత ఇది ఎక్స్ట్రా మిగిలిన క్లాత్ని చూస్తారా, ఇది ఎక్కువే కట్ చేసుకోవాలి. ఇది ఇలాగ లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేయడానికి నేను ఎక్కువే ఉంచాను అనమాట. ఇప్పుడు ఈ లోపల పార్ట్ అనేది లోపల నెక్ అనేది కట్ చేసేసేయాలి. ఇక్కడ ఈ ప్లేస్లో నేను పైపింగ్ అనేది వేసాను అనమాట. ఇక్కడ ఆల్రెడీ స్కేల్ అంత పొడవుతో వెడల్పుతో మార్క్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని కట్ చేసుకొని ఇందులో పొడవు పీసెస్ ఏదైతే ఉన్నాయో వాటిని జాయిన్ చేసుకొని ఈ నెక్కి అటాచ్ చేయాలన్నమాట. నెక్కి సరిపడా క్లాత్లు తీసుకొని ఒక 2 జాయింట్స్ అయితే పడతాయండి. మరి చిన్న చిన్న ముక్కలు తీసుకుంటే 3-4 జాయింట్లు పడతాయి కదా, సో అందుకని పెద్ద క్లాత్లు తీసుకొని ఇలా క్రాస్ ఈ విధంగా అటాచ్ చేసుకుంటే స్ట్రైట్ పీస్లు అయిపోతుంది అనమాట. ఇది పైపింగ్కి వేద్దాం అనుకున్నాం కదా, సో వన్ సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేయాలన్నమాట దీనికి. ఎందుకంటే పైపింగ్ వేసేటప్పుడు వన్ సైడ్ ఫోల్డ్ చేసేసి ఇంకొక సైడ్ ఇలా పైపింగ్ థ్రెడ్ పెట్టేసేసి ఇలా స్టిచ్ చేస్తాం కదా, అందుకని వన్ సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసాను. వన్ సైడ్ ఏమో ఇలాగా పైపింగ్ థ్రెడ్ పెట్టి సింగిల్ ఫుట్ పెట్టి ఈ విధంగా ఫస్ట్ పైపింగ్ థ్రెడ్ అనేది రెడీ చేసుకోవాలి. ఇది ఎలాగో క్రాస్ పీసే కాబట్టి చెప్పినట్టు ఉంటుందండి, రౌండ్ నెక్కి చక్కగా వస్తుంది. ఈ విధంగా ఫస్ట్ పైపింగ్ థ్రెడ్ని మొత్తము రెడీ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ నెక్ వైపు మంచి వైపున ఈ విధంగా పైన ఈ విధంగా పైపింగ్ థ్రెడ్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా మంచి వైపు పెట్టేసేసుకొని ఆ థ్రెడ్ పక్కనే కుట్టుపడే విధంగా చూసుకోవాలండి. అప్పుడే పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. ఈ విధంగా ఫస్ట్ పైపింగ్ థ్రెడ్ అనేది జాయిన్ చేసుకోవాలి నెక్కి. ఇలా మొత్తం జాయిన్ చేసేసిన తర్వాత దీన్ని లోపలికి ఫోల్డ్ చేసేసేయాలి. దానికన్నా ముందర ఇక్కడ ఎక్కడెక్కడ రౌండ్ ఉంటాయో అక్కడ చిన్న చిన్నగా ఈ విధంగా టక్స్ పెట్టేసుకోవాలన్నమాట. ఇలా రౌండ్ దగ్గర మొత్తము ఇలా చిన్న చిన్నగా టక్స్ పెట్టేసుకొని నీట్గా లోపల వైపుకి ఫోల్డ్ చేసేస్తే ఇలా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దీని మీద మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేసుకుంటే నీట్గా ఉంటుంది. సింగిల్ ఫుట్ మీదే వేసేస్తున్నానండి నేను. ఈ విధంగా మళ్ళీ ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని, ఇది బక్రం క్లాత్ కదండి, సో అందుకని కొంచెం నేను ఇలాగా చేత్తో ప్రెస్ చేస్తాను అనమాట. ఈ విధంగా ఫస్ట్ ఇలాగా సింగిల్ ఫుట్ మీదే ఈ విధంగా స్టిచ్ చేసేస్తే పైపింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఎంత నీట్గా వస్తుందో. ఈ విధంగా ఈ లోపల నెక్ మొత్తము పైపింగ్ వేసేసుకొని మనం ఆల్రెడీ 2.5 ఇంచెస్ 1.5 ఇంచెస్ పీసెస్ అయితే కట్ చేసుకొని ఆల్రెడీ ఈ విధంగా అన్నీ అరేంజ్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. ఇదిగోండి అన్నీ నేను ఇలా కుట్టి పెట్టేశాను. సో దీన్ని 1 by 1 ఈ విధంగా మొత్తం నెక్ మొత్తమును ఈ విధంగా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని కరెక్ట్గా మనకు అన్ని నెక్ మొత్తం వచ్చినా లేదో ఫస్ట్ అరేంజ్ చేసుకున్న తర్వాత దీని మీద ఒక స్టిచ్ వేయాలన్నమాట. నేను ఇలా ఫస్ట్ అన్నీ పెట్టేసినాక స్టిచ్ వేసాను. మనం స్టిచ్ చేసిన అన్ని నెక్ మొత్తం వచ్చినాయా లేదా చూసుకొని అప్పుడు స్టిచ్ వేస్తే మంచిదండి. ఇలాగా మొత్తము కూడా కరెక్ట్గా సరిపోయినాయి. పైన షోల్డర్స్ దగ్గర మనం ఎలాగో అటాచ్ చేయాలి కదా, సో అందుకని మరీ ఫుల్గా పెట్టలేదు. సో ఇవన్నీ విడివిడిగానే ఉన్నాయి. ఇప్పుడు కుడుతున్నట్టు అటాచ్ చేస్తాను అనమాట. ఫస్ట్ అయితే అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకున్న తర్వాత దీన్ని నేను స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఇది శారీలో వచ్చిన క్లాత్తోనే నేను ఈ డిజైన్ స్టిచ్ చేస్తున్నానండి. ఎక్కువ క్లాత్ ఏమి వేరే ఎక్సెస్ క్లాత్ ఏమి తీసుకోవాలి. ఫస్ట్ మొత్తం ఈ విధంగా అటాచ్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంక దీనిపైన ఇంకో బ్లౌజ్ ఉంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్, ఈ విధంగా ఫస్ట్ దీనికి లైనింగ్
నెక్ జాయిన్ చేసేయాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ దీనికిను. ఈ విధంగా మనం ఆల్రెడీ ఇది కట్ చేసాం కదా ఎక్కువ నెక్, దీంట్లో ఉన్న పార్ట్నే కదా మనం ఇప్పుడు దాకా కుట్టాము. సో దీన్ని ఫస్ట్ ఈ విధంగా అటాచ్ చేసేసి లోపల నెక్ని కట్ చేసేసి దీన్ని లోపల వైపుకి తిప్పేసేస్తే, మంచి వైపు నేను లైనింగ్ అనేది అటాచ్ చేశాను అనమాట. ఇలా నెక్ మొత్తం తీసేసి రౌండ్స్ దగ్గర దీన్ని కూడా ఈ విధంగా చిన్నగా టక్స్ పెట్టేసుకొని ఈ లైనింగ్ని లోపలికి తిప్పేసేయటమే. ఇదిగోండి ఈ విధంగా కొంచెం ప్రెస్ చేస్తే నీట్గా లోపలికి అనేది వెళ్ళిపోతుంది అనమాట. ఇలా లోపలికి తిప్పేసేసుకోవటమే. ఇప్పుడు మనం ఈ డిజైన్ అనేది పెట్టాం కదా, అది ఈ మధ్యలోకి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దీని మీద ఒక స్టిచ్ వేసేసుకోవాలి, అప్పుడు నీట్గా ఉంటుంది. దీన్ని నెక్ మొత్తం ఒక స్టిచ్ వేసేసేయాలి. ఇప్పుడే ఆర్మ్ హోల్స్ చుట్టూతో నీట్గా ఒక స్టిచ్ వేసేసి ఎక్సెస్ పార్ట్ అనేది కట్ చేసేసేయాలి. ఇక్కడ చక్కగా నీట్గా దీని మీద ఒక స్టిచ్ వేసేయాలి. ఇలా మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయినాక ఆర్మ్ హోల్స్ జాయింట్ చేసేసి ఎక్సెస్ పార్ట్ అనేది కట్ చేసేయాలన్నమాట. ఇక్కడ జాయింట్ కంప్లీట్ అయిపోయిందండి. సో ఇలా ఎక్సెస్ పార్ట్ కంప్లీట్ చేసేసాక నడుం బెల్ట్ వేయకుండా నేను ఈ బ్లౌజ్ పీస్ ఎక్కువే ఉంది కాబట్టి ఇదిగోండి నడుం బెల్ట్ ఇలా ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎక్కువ క్లాత్ ఉంచుకొని ఇక్కడ ఈ విధంగా ఫోల్డ్ చేసేసి మనం ఇక్కడ డార్స్ అనేది వేసేసుకోవచ్చు. ఇది ఎప్పుడో మార్క్ చేశాను కదా, సో అందుకని మళ్ళీ దీని మీద పడేలాగా ఇంకొకసారి మార్క్ చేసుకొని దీన్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తున్నాను అనమాట. అలానే ఇంకో వైపుది కూడా దీనిలోనే స్టిచ్ చేసుకోవాలి. ఇది ఇటు సైడ్ కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు డార్స్ అయిపోయింది, మొత్తం చుట్టూ స్టిచ్ చేసేసాం కాబట్టి ప్యాచ్ అనేది దీనికి అటాచ్ చేసేస్తాను అనమాట. ఇక్కడ మీకు అడ్జస్ట్ అవ్వకపోతే ఫస్ట్ ఇలాగా గుండు సూతులతోటి బాల్ పిన్స్ తోటి ఈ విధంగా బాల్ పిన్ సహాయంతో అటాచ్ చేసేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. చాలా ఈజీ అండి. కొంచెం మన క్రియేటివిటీ అనేది ఉంటే ఎంత చక్కగా ఈ మోడల్ బ్లౌజులు అనేది స్టిచ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఓన్లీ నేను శారీలో క్లాత్ తోటే స్టిచ్ చేశాను, ఎటువంటి లేసు యాడ్ చేయలేదు, స్టోన్స్ అంటించలేదు, ఏది యాడ్ చేయలేదు. చూడండి ఎంత ప్లెయిన్గా ఎంత నీట్గా వచ్చిందో బ్లౌజ్ అనేది ఫినిషింగ్. మన ఇంట్లో ఉంటూనే ఇది కనుక మనం బయట ఇస్తే మినిమం 800 నుంచి 1000 వరకు ఛార్జ్ చేస్తారు. సో మీకు ఈ మోడల్ బ్లౌజు స్టిచ్చింగ్ అర్థమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే చిన్న కామెంట్ రాయండి ఎలా ఉంది బ్లౌజ్ అనేది మోడల్. మీకు కనుక అర్థమైతే నా ఛానల్లోని వీడియోస్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. అన్నీ మీకు సింపుల్గా ఈజీగా అర్థమయ్యే విధంగానే ఉంటాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలా మొత్తం నెక్ మొత్తం జాయింట్ చేసేయాలి. అంతేనండి మోడల్ బ్లౌజ్. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.